హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్నింగ్ నుంచి అయితే షాంపూ ప్రిపరేషన్‌లోనే టైం అంతా సరిపోయిందండి. షాంపూ ప్రిపేర్ చేస్తున్నప్పుడు 2 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. 2 సోప్స్ చేయమని చెప్పి, ఓకే అని చెప్పి షాంపూ ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది రెడీ చేద్దామని చెప్పి నేను అనుకున్నానండి. షాంపూ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు సోప్స్ చేద్దామని చెప్పి రెడీ అయ్యానండి. ఒక సోప్ అయితే స్కిన్ వైట్నింగ్‌ను, ట్యాన్ రిమూవల్‌కి అయితే 2 మిక్స్ చేసి చేయమన్నారండి. ఇంకొకటేమో ఈ వింటర్ సీజన్ వల్ల స్కిన్ అంతా డ్రై అయిపోయిందంటండి. అందుకోసమే మాయిశ్చర్ అవ్వడానికి మాయిశ్చరైజర్స్కి సోప్ అయితే ప్రిపేర్ చేయమన్నారండి. ముందుగా మనం వైట్నింగ్ అండ్ ట్యాన్ రిమూవల్ సోప్ అయితే చేద్దామండి. ముందుగా నేను అయితే సందల్ అండ్ సాఫ్రాన్ తీసుకున్నానండి. అంటే కుంకుమ పువ్వు మరియు గంధం పౌడర్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఏమో నేను బీట్రూట్ అండ్ పొమోగ్రానైట్ పౌడర్ అయితే తీసుకున్నానండి. పొమోగ్రానైట్ బీట్రూట్ ఏంటంటే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడమే కాకుండా ట్యాన్ ఏమైనా ఉంటే అదంతా రిమూవ్ చేసేసిద్దండి. అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా వైట్నింగ్ అయ్యిద్దండి. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వల్ల స్కిన్ అయితే వైట్గా తయారయ్యిద్దండి. నీమ్ అండ్ తులసి పౌడర్ ఏం చేసిద్దంటే మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని బయటికి తీసి నీమ్ మరియు తులసి మన స్కిన్కి ఏమైనా పింపుల్స్, యాక్నే ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేసిద్దండి. పింపుల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే యాక్నే ఏమైనా ఉంటే కూడా రిమూవ్ చేసేసిద్ది. ఈ మధ్య కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం అందరూ రైస్ అయితే యూస్ చేస్తున్నారు కదండి. అందుకోసమే రైస్ పౌడర్ కూడా యాడ్ చేయాలండి కంపల్సరీగా సోప్లో. ఈ రైస్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కొరియన్ గ్లాస్ స్కిన్ వచ్చేసిద్దండి. స్కిన్ అయితే అలా తయారైద్దండి. కంపల్సరీగా ప్రతి ఒక్క సోప్లో అయితే నేను యాడ్ చేస్తానండి. రైస్ ఫ్లోర్ అయితే. తర్వాత అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్లో యూజెస్ చాలా అంటే చాలా ఉంటాయండి. ఇది రాగా తీసుకోవడం కన్నా జెల్గా తీసుకోవడం చాలా మంచిదండి. సోప్స్లో మటుకు ఇలాగా పౌడర్స్ అనేవి యూస్ చేయాలండి. మనం ఎప్పుడు కూడా మనం రా ఇంగ్రీడియంట్స్ తీసుకొని అప్పటికప్పుడు బీట్రూట్ తీసుకొని స్మాష్ చేసి దానికి ఉన్న రసం తీసి అది ఇలాగ సోప్ బేస్లో వేయకూడదండి. ఈ తర్వాత ఫంగస్ అనేది పేరుకుపోయిద్దండి. అందుకోసమే ఎప్పుడు పౌడర్స్ యూస్ చేయాలండి. లేకపోతే ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నది యూస్ చేయొచ్చండి. ఈ టూని యూస్ చేయాలండి మనం ఎప్పుడు సోప్స్లో అయితే. తర్వాత మనం రోజ్ వాటర్ అండ్ గ్లిజరిన్ యాడ్ చేసామండి ఎప్పటిలాగే. యాడ్ చేసిన తర్వాత మొత్తం మెల్ట్ చేస్తున్నామండి. మొత్తం మెల్ట్ చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత అప్పుడు దీన్నైతే సోప్ మోల్డ్స్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇవన్నీ బాగా మనం గ్లిజరిన్ బేస్ తీసుకున్నాం కదండి. ఆ గ్లిజరిన్ బేస్లో ఈ మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత హీట్లో మిక్స్ చేసిన తర్వాత మోల్డ్స్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ సోప్ ప్రిపరేషన్ అయితే చేద్దామండి. ఫస్ట్గా ఆయిల్గా మాయిశ్చరైజ్గా ఉండాలని చెప్పారు కదండి. అందుకోసమే నేనైతే పొమోగ్రానైట్ది తీసుకున్నానండి. పొమోగ్రానైట్ అండ్ బీట్రూట్ మాయిశ్చరైజ్ చేస్తుంది అని చెప్పాను కదండి. అలాగే కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వైట్నింగ్ కోసం తీసుకున్నానండి. ఈ స్కిన్ ఆయిలీగా, సిల్కీగా, స్మూత్గా ఉండడానికి కోసం అయితే నేను అలోవెరా జెల్ని కూడా యాడ్ చేశానండి. దీనివల్ల స్కిన్లో ఏమైనా డ్రైగా అయిపోతే మాయిశ్చరైజ్ చేసిద్దండి అలోవెరా జెల్. అందుకోసమే అలోవెరా జెల్ అయితే తీసుకున్నానండి. డ్రై స్కిన్కి ఎప్పుడు అలోవెరా జెల్ చాలా బాగా యూజ్ అయ్యిద్దండి. అలాగే గ్లిజరిన్ని రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇదే మిక్చర్లో. ఈ మిక్చర్ అన్నిటిని బాగా కలుపుకొని అప్పుడు ఆ గ్లిజరిన్ బేస్లో ఈ మిక్చర్ని యాడ్ చేసి హీట్ చేయాలండి. హీట్ చేసిన తర్వాత అప్పుడు ఈ మోల్డ్లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఇదంతా సెట్ అవ్వడానికి 24 hours అయితే పట్టిద్దండి. తర్వాత సోప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. బేసిక్లీ ఏంటంటే కెమికల్ సోప్స్ కన్నా ఇలాగా హోమ్ మేడ్ సోప్స్ చాలా అంటే చాలా రిజల్ట్ని ఇస్తాయండి. ఎందుకంటే మన స్కిన్ టైప్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి. ఏదైనా మనకి యాక్నే, పింపుల్స్ ఉంటాయి, అలాంటివి ప్రిపేర్ చేస్తాం. స్కిన్ వైట్ని ప్రిపేర్ చేసుకుంటాం. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఇలాగా ఆ స్కిన్ టైప్స్ చాలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్కిన్ టైప్ ఉంటుంది కదండి. అందుకోసమే ఇలాగా
హోమ్ మేడ్ సోప్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎవరి స్కిన్ టైప్కి తగ్గట్టు మనం అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. అందుకోసమే నేనైతే ఇదే యూజ్ చేస్తానండి. మా పిల్లలు, నేను అందరం ఇదే యూజ్ చేస్తామండి. ఈ ఆఫ్టర్ 24 అవర్స్ ప్రిపేర్ అయిన తర్వాత సోప్ అయితే ఇలా కనిపించిద్దండి. ఈ దీన్ని ర్యాపర్లో ముందు ఫోల్డింగ్ చేసేయాలండి. ఎందుకంటే నువ్వు మాయిశ్చర్ అయిపోయిద్దండి ఇది. అందుకోసమే ఫోల్డింగ్ చేస్తే బాగుంటుందండి.